హాయ్ వియర్స్, దిస్ ఈజ్ రంగస్వామి, మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ వేరియబుల్ కోఎఫిషియంట్స్. సో దాని యొక్క జనరల్ ఈక్వేషన్, సపోజ్ దీని యొక్క ఆర్డర్ 2 అయినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం వరకు మాత్రమే చెప్తాను. సో మనకి ఇక్కడ ఇచ్చిన కోఎఫిషియంట్స్ అనేటివి వేరియబుల్స్ అయి ఉన్నప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, సాల్వ్ d² + 1 × y = cosecant x by the method of variation of parameters. సో ఇక్కడ మెథడ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్సే కాదు, ఏ మెథడ్ అయినా సరే మనకి వీటి యొక్క కోఎఫిషియంట్లు వేరియబుల్స్ అయినప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ గివన్ ఈక్వేషన్ రాసుకుందాం సొల్యూషన్లో. సో ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకున్నాం. ఆ తర్వాత దేంతో కంపేర్ చేయాలి, ఇదంతా f ఆఫ్ d ఇంటూ y = r. కాబట్టి f ఆఫ్ d ఇంటూ y = rతో కంపేర్ చేసాం. సో హియర్ f ఆఫ్ d ఏంటి? సో f ఆఫ్ d అంటే d² + 1 ఉంది. r అంటే ఈక్వల్ ఇటువైపు కోసీకెంట్ x ఉంది. సో ఇప్పుడు మనం ఓన్లీ కనుక్కునేది సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే కాబట్టి సో దాన్ని కనుక్కున్నాం. హియర్ యాక్చువలరీ ఈక్వేషన్ ఈజ్, సో d ఉండే ప్లేస్లో m రాసుకొని =0 పెట్టుకోవాలి. సో అది యాక్చువలరీ ఈక్వేషన్ అంటే హెల్పింగ్ ఈక్వేషన్. సో d ఉండే ప్లేస్లో m పెట్టుకున్నాం, =0 పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, d² + 1 అంటే m² + 1 = 0 అవుతుంది. +1 ఇటు సైడ్ వస్తే -1 అవుతుంది. సో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకుంటే ఇటు సైడ్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే m మాత్రమే ఉంటుంది. ఇటువైపు +r-² తీసుకుంటాం. సో ఎందుకంటే రూట్స్ 2 రావాలి కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటాం. సో m =√−1 వాల్యూ వచ్చేసి i. సో ఇది మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో మనకి రూట్స్ ఇలా రూట్స్ అనేటివి కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, a+ib ఫామ్. ఈ ఫామ్లో ఉంటే వాటిని కాంప్లెక్స్ రూట్స్ అంటాం. అలా కాకుండా a, b ఇలా రియల్ రూట్స్ వస్తే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక విధంగా రాయాలి, కాంప్లెక్స్ నెంబర్స్ వస్తే ఒక విధంగా రాయాలి. సో ఇప్పుడు వచ్చింది మనకి కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏం లేదంటే 0 ± i × 1 ఉన్నట్లు. సో 0 + i × 1 ఇది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఇలా రాస్తున్నాం. సో ఎలాగంటే c1 cos i యొక్క కోఎఫిషియంట్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ రాయాలి. సపోజ్ దీనికి రాద్దాం, yc = c1 cos, సో i యొక్క కోఎఫిషియంట్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ రాయాలి, bx + c2 sin, సో మళ్ళీ సేమ్ bx ఇంటూ ఈ పవర్, సో ఇక్కడ ఎంతైతే ఉంటుందో +r- ముందు ఎంతైతే ఉంటుందో మనకి ఆ ఏని ఇక్కడ రాసి a × x రాయాలి. సో మనం ఆ విధంగా కంపేర్ చేసుకున్నప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం, c1 cos i యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 × x, c1 cos x + c2 sin x ఇంటూ ఈ పవర్, సో +r- ముందు ఏం లేదంటే 0 ఉన్నట్లు కాబట్టి 0 × x. సో ఈ పవర్ 0 × x అంటే 0 × x అంటే 0నే. ఈ పవర్ 0 వాల్యూ ఎంత, 1. కాబట్టి ఇది రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకుంటాం. సో ఇది రియల్ రూట్స్ ఉంటే, ఒకవేళ డీకి ఇక్కడ రియల్ రూట్స్ ఉన్నాయి ముందు, సో రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలాగా ఈజీగా రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా కాకుండా
వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. సో ఆ క్వశ్చన్ తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నామో చూద్దాం. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 2. సాల్వ్ x minus 1 into d square minus xd plus 1 into y is equals to x minus 1 whole square by the method of variation of parameters. సో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడే కాదు, ఏ మెథడ్ అయినా సరే మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవడానికి ఈ ప్రొసీజర్ని వాడతాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. సో రాసుకున్న తర్వాత ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. రెడ్యూసింగ్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏం లేదు, డీకి ముందు హయ్యర్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికి ముందు ఏమీ ఉండకూడదు. సో ఇక్కడ x-1 ఉంది కాబట్టి బై డివైడింగ్ x-1. సో x-1తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ x-1 పోతే d² ఉంటుంది, మైనస్ x బై x-1తో డివైడ్ చేసాం కాబట్టి x-1 ఇంటూ d ప్లస్ 1 బై x-1తో డివైడ్ చేసాం కాబట్టి x-1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ ఉంది, డివైడ్ చేసాం కాబట్టి x-1 మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు d² ప్లేస్లో d² y బై dx² రాస్తున్నా. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు క్యాపిటల్ డీని d బై dxగా రాస్తాం. సో అప్పుడు d² ఏమవుతుంది, d² బై dx² అవుతుంది. సో ఇక్కడ y ఉంది కాబట్టి ఆ y కూడా ఇట్లా రాసేస్తున్నాం. సో d² y బై dx² మైనస్ సేమ్ d ప్లేస్లో ఇది మాత్రం రాస్తాం. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాం, కంపేరింగ్ విత్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసినప్పుడు d² y బై dx² ప్లస్ dy బై dxకి ముందు ఉండేదంతా p అనుకోవాలి. సో dy బై dxకి ముందు ఉండేదంతా p అవుతుంది అప్పుడు, ప్లస్ q ఇంటూ y. సో yకి ముందు ఉండేది q, సో yకి ముందు ఉండేదంతా q ఈజ్ ఈక్వల్స్ టు r. సో ఇలాగా హియర్ p అంటే ఏంటో రాసుకోవాలి, q అంటే ఏంటో రాసుకోవాలి, తర్వాత r అంటే ఏంటో రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే రూట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, నౌ సో ఇప్పుడు పీక్యూలను మాత్రమే తీసుకోవాలి. సో పీక్యూలను తీసుకున్నప్పుడు వాటి మధ్య అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఏదైనా సరే మనం ఏ ఆపరేషన్ అయినా చేసి దాని వాల్యూ 0 రాబట్టగలిగితే అప్పుడు అలా మనం ఏదైతే చేసింటామో దాన్ని సొల్యూషన్ అని చెప్తాం. సపోజ్ p ఉంది, అలాగే q ఉంది. సో pqలను అలాగే రాసుకున్నాం. సో pqలను అలాగే రాసుకుంటే ఇక్కడ మైనస్ x బై x-1 ఉంది, ఇక్కడ 1 బై x-1 ఉంది. ఒకవేళ ఇక్కడ x కనుక ఉంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు ఈ రెండు ఈజీగా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి దీన్ని xతో మల్టిప్లై చేయాలి. అందుకని qని xతో మల్టిప్లై చేసాం, అప్పుడు p ప్లస్ qx అయింది. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే 0 వచ్చింది. సో ఇక్కడ మనం xతో మల్టిప్లై చేసాం కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనం దేన్నైతే మల్టిప్లై చేసామో అదే మనకి సొల్యూషన్ అవుతుంది. సో మనకి d² అని ఉంది కాబట్టి 2 సొల్యూషన్లు రావాలి, మనకు 2 రూట్స్ రావాలి. ఇప్పుడు ఒక రూట్ వచ్చింది, ఇంకో రూట్ రావాలి. సో దానికి ఇంకో ఏం చేస్తున్నామంటే చూడండి, పీక్యూలను అలాగే తీసుకుంటున్నాం. సో వాటి మధ్య అడిషన్ తీసుకుంటున్నాం, పీక్యూ, అలాగే 1ని యాడ్ చేస్తున్నాం. సో 1ని యాడ్ చేసాం. సో యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ బై x-1 ప్లస్ 1 బై x-1 అయింది. సో డినామినేటర్లో x-1 అలాగే పెట్టుకుంటే సో 1 ఇంటూ x-1 ఏమవుతుంది, x-1 అవుతుంది. ఇంకా ఏముంది, మైనస్ ఎక్స్ ఉంది, ప్లస్ 1 ఉంది. సో మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్ అయిపోతే 0 బై ఎనీథింగ్. సో కింద ఏదైనా ఉంది, పైన 0 అయింది కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ e పవర్
అని రాస్తాం. ఎందుకంటే 1ని యాడ్ చేస్తే e⁻1 ఇంటూ ఎక్స్ రాయాలి. ఒకవేళ 2ని యాడ్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు e⁻2x ఈజ్ ఏ సొల్యూషన్ అవుతుంది. 3 యాడ్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు e⁻3x ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. ఒకవేళ 1ని సబ్ట్రాక్ట్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు e⁻−x అవుతుంది. సో అంటే -1 ఇంటూ ఎక్స్. ఒకవేళ -2 అంటే 2ని సబ్ట్రాక్ట్ చేస్తే, సో 2ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల వస్తుంది కాబట్టి -2x వస్తుంది. సో మనం ఇక్కడ ఏదైతే చేస్తామో ఆపరేషన్ దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం యాడ్ చేస్తే ఈ పవర్స్లో రాయాలి. యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే ఈ పవర్ అని రాయాలి. యాడ్ చేస్తుంటే పాజిటివ్ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. సో అంతే. సో ఇప్పుడు 2 వచ్చినాయి కాబట్టి దాన్ని y1 y2 అనుకుంటున్నాం. సో ఈ రెండింటిని మనం కలిపి రాస్తే అదే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు yc ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ, సో ఫస్ట్ దానికి x వచ్చింది కాబట్టి x ప్లస్ c2 ఇంటూ e⁻x వచ్చింది కాబట్టి e⁻x. సో ఇలాగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవచ్చు. ఫర్దర్గా మనకి ఏ మెథడ్ అయితే ఇక్కడ క్వశ్చన్లో చెప్పింటారో ఆ మెథడ్ని ఇక్కడ నుంచి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఒక్కోసారి ఏం చేయాలో తెలియకపోవచ్చు. సపోజ్ ఇక్కడ 1ని యాడ్ చేస్తే వస్తుందనేది మనకి ఐడియా రాలేదు. సో ఇక్కడ 1ని యాడ్ చేయడం వల్ల ఇది 0 అవుతుందనే ఐడియా మనకి రాలేదు. అయితే ఎలా కనుక్కోవాలి? అప్పుడు సెకండ్ సొల్యూషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం కన్ఫామ్గా ఉంటుంది. సో సెకండ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. సో అలా కనుక్కోలేకపోతే మనం ఏం చేయాలి? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అది ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. సో x² y" minus 2x into 1 plus x into y dash plus 2 into 1 plus x into y is equals to x cube. సో ఇచ్చిన ఈక్వేషన్ అలాగే రాసుకున్నాం. ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. సో స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయడం అంటే ఈ d² ముందు ఏమైనా ఉంటే దాన్ని పోగొట్టుకోవాలి. సో x² కాబట్టి డివైడింగ్ బై x². సో x²తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు y" అంటే d²y/dx². సో కాబట్టి ఈ y" ప్లేస్లో ఇది రాస్తున్నాం, y' ప్లేస్లో ఇది రాస్తాం. సో ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం? స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. సో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే d²y/dx² ప్లస్ p ఇంటూ dy/dx. dy/dxకి ముందు ఉండేదంతా p కాబట్టి అది p అని రాద్దాం. సో నెక్స్ట్ yకి ముందు ఉండేదంతా q. సో yకి ముందు ఉండేదంతా qగా రాద్దాం. నెక్స్ట్ ఈక్వల్కి అటువైపు ఉండేదంతా r కాబట్టి r = x. సో ఇలా రాసిన తర్వాత సో pqలను బాగా అబ్జర్వ్ చేస్తే pqలను అలాగే తీసుకుందాం. pq. సో p ఏముంది? -2/x ఇంటూ 1 + x. అదే q ఏముంది? 2/x² 1 + x. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే డినామినేటర్లో x అనేది ఎక్కువ ఉంది అంతే. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది, మిగతా అంతా సేమ్. అది కాక ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే కింద ఒక x తగ్గాలి, లేదంటే ఇటువైపు ఒక x పెరగాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈజీగా ఉండడం కోసం దీన్ని xతో మల్టిప్లై చేద్దాం. qని xతో మల్టిప్లై చేస్తే ఒక x క్యాన్సిల్ అయిపోయి 2, ఆ తర్వాత ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. కాబట్టి p ప్లస్ qని xతో మల్టిప్లై చేస్తాం. సో xతో మల్టిప్లై చేసాం కాబట్టి y1 = x. ఇది సొల్యూషన్ అవుతుంది. సో దేనితో అయితే మల్టిప్లై చేస్తామో అది సొల్యూషన్ అవుతుంది. సో ఇందాక కింద ఒక x పెంచుకున్నా కూడా అప్పుడేమయ్యేది? p/x ప్లస్ q అయ్యేది. అప్పుడు అంటే అప్పుడు y1 ఏమయ్యేది? 1/x అయ్యేది. అంటే మనం దేనితో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సొల్యూషన్గా రాస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్.
సో ఇందాకైతే మనకి 1 యాడ్ చేయడం వల్ల అది 0 అవుతుందనేది తెలిసింది. సో ఇప్పుడు వీటికి దేన్ని యాడ్ చేయడం వల్ల అది 0 అవుతుంది అనేది మనకి అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి దీనికి ఒక మెథడ్ ఉంది. సో ఏంటి ఆ మెథడ్ అంటే, సెకండ్ సొల్యూషన్ని కనుక్కోవాలంటే దానికి ఫార్ములా vy1. సో v అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, అది కూడా v ఆఫ్ ఎక్సే. సో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో y1 అంటే ఏంటి, ఇందాక వచ్చిన సొల్యూషన్. సో v ఇంటూ ఇందాక వచ్చిన సొల్యూషన్ రాస్తే vx, y ఈజ్ ఈక్వల్స్ టు vx రాసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్స్ టు vx రాసుకొని దీన్ని ఒకసారి డెరివేటివ్ చేస్తే సో u ఇంటూ v మెథడ్లో ఇది వస్తుంది. దాన్ని సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే, సో దీన్నే సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో కావాలంటే డెరైవ్ చేసి చూసుకోవచ్చు మీరు, కరెక్ట్గానే వస్తుంది. సో ఇప్పుడు దీని అంతటిని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే ఈ 2 ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో LHSలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే d2y/dx² ప్లేస్లోను dy/dx ప్లేస్లోను y ప్లేస్లోను ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ LHS ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం సింప్లిఫై కనుక చేస్తే, మొత్తం ఇలా సింప్లిఫై చేస్తే సో అన్నీ కొన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి కొన్ని టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది. సెకండ్ ఆర్డర్లో ఈక్వేషన్ వస్తుంది. సో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సెకండ్ ఆర్డర్లో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ dv/dx ప్లేస్లో ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి d² అంటే ఇంకోసారి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, దీనికి కూడా డెరివేటివ్ అవుతుంది. సో ఈ రెండు ప్లేసుల్లో ఈ రెండింటిని కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇలా వస్తే దీని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనం ఆల్రెడీ వీటిని సాల్వ్ చేసాం. ఎలాగంటే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. ఈ ఫామ్లో ఉండే ఈక్వేషన్స్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ చూస్తే dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q ఫామ్లో ఉంది కాబట్టి, కాకపోతే ఇక్కడ wలో ఉంది, ఇక్కడ yలలో రాసాం. సో దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ w పెట్టి రాసాం సేమ్. సో p ఏంటో రాసుకోవాలి. p అంటే -2, q ఏముంది 0. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే e⁻−2x వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇది ఫార్ములా. సో ఇక్కడ వైలలో ఉంటే ఫంక్షన్ y ఇంటూ అని రాస్తాం. ఇక్కడ ఏముంది, wలలో ఉంది కాబట్టి w ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో w ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, e⁻−2x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q. సో q అంటే మనకి ఏమొచ్చింది, ఇక్కడ 0 ఉంది. సో 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అయిపోతుంది. ఓన్లీ మనకు మిగిలేది c మాత్రమే. సో w ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, c ఇంటూ e⁻2x. సో ఈ wని తీసుకెళ్ళి w అంటే ఏంటి, మనకి w అంటే మనం ఆల్రెడీ ఇది తీసుకున్నాం, dv/dx ప్లేస్లో w తీసుకున్నాం కాబట్టి w ప్లేస్లో దీన్ని రాద్దాం. సో w అంటే dv/dx ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ e⁻2x. dxని ఇటు సైడ్ పంపిద్దాం. సో వేరియబుల్స్ని సపరేట్ చేస్తే ఇక్కడ dv ఉంటుంది, ఇక్కడ c ఇంటూ e⁻2x ఇంటూ dx ఉంటుంది. సో ఇంటిగ్రేట్ చేద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే బోత్ సైడ్స్ c అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకున్నాం. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి v మాత్రమే మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ e⁻2xకి ఫార్ములా e⁻2x/2. సో ఫార్ములా ఏంటి, e⁻ax dx ఈజ్ ఈక్వల్స్ టు e⁻ax/a. ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2. సో ఇంటిగ్రేట్ చేసాం. అప్పుడు v వాల్యూ c/2 ప్లేస్లో c1 రాసుకుంటాం,
v ఈజ్ ఈక్వల్స్ టు c1 e పవర్ 2x. సో v ఈజ్ ఈక్వల్స్ టు c1 e పవర్ 2x వచ్చింది కాబట్టి ఈ vని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఎక్కడ y2 ఈజ్ ఈక్వల్స్ టు vx అనుకున్నాం కదా, ఈ v ప్లేస్లో ఆ vని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో v ప్లేస్లో దాన్ని కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం కాన్స్టెంట్ c అనేదాన్ని వదిలేయచ్చు, c1 అనేదాన్ని. సో y ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ v అంటే ఈ పవర్ 2x వచ్చింది కాబట్టి సో ఇది సొల్యూషన్ అవుతుంది మనకి. y ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ ఈ పవర్ 2x ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనకి రెండు సొల్యూషన్లు వచ్చాయి. ఫస్ట్దేమో y ఈజ్ ఈక్వల్స్ టు x వచ్చింది, ఇప్పుడేమో x ఇంటూ ఈ పవర్ 2x వచ్చింది. కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాం, yc ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ ఫస్ట్ది x ప్లస్ c2 ఇంటూ సెకండ్ది x ఇంటూ ఈ పవర్ 2x. సో ఇలాగా సెకండ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో కూడా ఈ పవర్ x అనేది వచ్చింది కదా, సో దాన్ని కూడా ఈ మెథడ్ని వాడి మనం చేయొచ్చు. సో దీన్ని మనం ఈ మెథడ్ని రిడక్షన్ ఆఫ్ ఆర్డర్ అంటాం. సో ఆర్డర్ని తగ్గించడం, రిడక్షన్ చేసి సో ఆర్డర్ని మనం సెకండ్ ఆర్డర్ నుంచి ఫస్ట్ ఆర్డర్కి తీసుకొచ్చి దాని నుంచి సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అయితే మనకి 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ ఇచ్చినప్పుడు ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నది రెండు ప్రాబ్లమ్స్, ఇదొకటి ఇంకొక ప్రాబ్లం ఉంది. సో డైరెక్ట్గా రాయొచ్చు y1 ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఏ సొల్యూషన్ అని, y2 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ ఈ పవర్ 2x ఈజ్ ఏ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లంకి మాత్రమే 2e పవర్ 2x వస్తుంది. సో ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన ప్రాబ్లం ఒకటి, సెకండ్ ప్రాబ్లం ఒకటి, ఇంకో ప్రాబ్లం నేను చెప్పని ప్రాబ్లం ఒకటి ఉంది. దానికి మాత్రం y ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఏ సొల్యూషన్ అవుతుంది ఫస్ట్ది సేమ్. సో y2 అనేది ఈ పవర్ x అవుతుంది. సో సెకండ్ ప్రాబ్లంకి ఇదే కదా ఈ పవర్ x వచ్చింది. సో ఈ పవర్ x అనేది సొల్యూషన్ అవుతుంది. సో ఈ పవర్ x అనేది ఏం లేదు, ఈ పవర్ x అంటే 1ని యాడ్ చేసింటారు అంతే. సో ఇది మాత్రం కొంచెం కష్టం కనుక్కోవడానికి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో వేరియబుల్స్ కోఎఫిషియెంట్స్గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎలా సొల్యూషన్స్ కనుక్కోవాలి అనేది చూసాం కాబట్టి ఏవైనా వస్తే ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. సో ఈ మెథడ్ అంటే ఏం లేదు, y ఈజ్ ఈక్వల్స్ టు vx అనుకోవడం, y ఈజ్ ఈక్వల్స్ టు vx అనుకోవడం, 2 సార్లు డెరివేటివ్ చేయడం, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఈక్వేషన్లో LHSలో సబ్స్టిట్యూట్ చేయడం, దాని నుంచి ఆర్డర్ని రిడక్షన్ చేయడం. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది, దాని నుంచి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని సో అక్కడ నుంచి జనరల్ సొల్యూషన్ కనుక్కొని ఆ వీని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఇది మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.